సినిమా బాగుండి డైరెక్టర్‌కి పేరు, ప్రొడ్యూసర్‌కి కలెక్షన్స్ వచ్చినప్పుడు ఇలా. అదే కొన్ని సినిమాలు ఔట్‌రైట్ రిజెక్షన్ వచ్చి, కొన్ని క్రిటిసిజం తెచ్చుకొని, అండ్ కొన్ని బాక్స్ ఆఫీస్ బాంబ్స్ అయ్యాక ఇలా. ఈ విధంగా కంప్లీట్ ప్లేటే మార్చడం, లేదా నేను బానే తీస్తా కదా అనే ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన కొన్ని కవర్ డ్రైవ్‌లు, లేదా సినిమా చూసే ఆడియన్స్‌పై బ్యాడ్ స్టేట్మెంట్స్ పాస్ చేయటం. ఒక రకంగా ఎక్కువైపోయింది రీసెంట్ టైమ్స్‌లో చూస్తే. ఫ్రస్ట్రేషన్ వల్ల అవ్వచ్చు, కలెక్షన్స్ ఎలాగోలా తెప్పిద్దామనే ఉద్దేశం అయి ఉండొచ్చు. వాళ్ళు తీసింది తోపే. చూసేటోళ్ళ టేస్టే బ్యాడ్ అనే భ్రమలో ఉండొచ్చు. అసలు యాక్చువల్లీ ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఒక డైరెక్టర్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ పాస్ చేసినా ఎవరు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చెయ్యొచ్చు అంటే చేసే హక్కు, అవకాశం ఉన్నా చెయ్యకుండా తనని తాను బ్లేమ్ చేసుకున్న సుకుమార్ గారికి. ఆయనకి మాత్రమే హక్కుంది. ఈ లిస్ట్‌లో చెప్పబోయే వీళ్ళలో ఏ ఒక్కరికి హక్కు లేదు. 'వన్ నేనొక్కడినే' లాంటి యూనిక్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ మన దగ్గర ఆ టైంలో ఆడకపోతే, మేబీ నేనే ఎక్కడో రాంగ్ చేసుండొచ్చు. ఒక ఫిల్మ్ మేకర్‌గా ఇంకా క్లియర్‌గా చెప్పాల్సింది. ఈవెన్ థో హి డిడ్ ఎ గ్రేట్ వన్. ఆయనకి తెలియని ఒక కల్ట్ రేంజ్ బొమ్మ తీసినా, స్టిల్ తనని తాను బ్లేమ్ చేసుకున్నారు తప్ప ఆడియన్స్‌ని కాదు. అది. అలా ఉండాలి. అట్ ద ఎండ్ ఒక ప్రొడక్ట్‌ని ఎవరి కోసం ఇస్తున్నారు? ఆడియన్స్ కోసమే గదా! మరి వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళకి నచ్చలేదని క్రిటిసైజ్ చేశారని కవర్ డ్రైవ్‌లు చేస్తూ, ఇంకోటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కాంట్రోవర్సీలోకెక్కిన కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా ఒకే ఒక్కటి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మన మూవీ మ్యాటర్స్ ఛానెల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఓం రౌత్, ఆదిపురుష్. సినిమాకి ముందు తీసేది రామాయణమే అన్నారు. ఆఫ్టర్ రిలీజ్ బ్యాక్‌లాష్ వచ్చాక ఇట్స్ నాట్ రామాయణం అన్నారు. అసలు అంతకు ముందు నుంచే ఎన్ని జై శ్రీరామ్ అన్నారు. రావణుడికి గబ్బిలం ఇచ్చారు. జై శ్రీరామ్ అన్నారు. ప్రతి థియేటర్‌లో హనుమాన్‌కి ఒక సీట్ అన్నారు. జై శ్రీరామ్ అన్నారు. ఫేక్ డ్రాప్స్ ఏశారు ఓం భయ్య. తీసింది మంచి మూవీ అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోగా, ఓంజీ ఏంటి ఏడుస్తున్నారు అనుకున్నా. దాని వెనుక అసల కారణం గడబడ్ హో గయాజీ. సారీ అని ముందే ఏడుస్తున్నారు అని షో పడ్డాక తెలిసింది. అఫ్కోర్స్ ముందు నుంచే సినిమాపై క్రిటిసిజం తప్పలేదనుకోండి వీఎఫ్ఎక్స్ వల్ల. బట్ ఆఫ్టర్ రిలీజ్ అసలు రామాయణమే కాదు, ఇది ఇంకేదో అని వెళ్ళే స్టేజ్ దాకా తీశారన్నమాట. అందుకే ఓంజీ ఏడిచుంటారు. లేక మీ అందరినీ మోసం చేస్తున్నా అని ఏడిచారేమో. కాస్ ఆయన దానికోసం స్టార్ట్ చేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీ వల్ల అది చెప్పచ్చు. ఏదేమైనా తీసింది రామాయణం కానప్పుడు ఆదిపురుష్ టైటిల్ దేనికి? క్యారెక్టర్స్‌కి ఆ పేర్లు ఎందుకు వాడారు? జై శ్రీరామ్ అని ఎందుకు ప్రతి పోస్ట్‌లో ప్రతి చోట యూజ్ చేశారు అంటే, అయితే మోసం చేద్దాం, కుదిరితే కవర్ డ్రైవ్ లాగా అన్నట్టయింది. అదే చేశారు. నెక్స్ట్ లోకేష్, లియో. లోకేష్ లియో సినిమాపై వచ్చిన నెగటివిటీని తీసుకున్నప్పుడు ఓకే, అగ్రీ అయ్యే డైరెక్టర్ అనుకున్నా గానీ, ఒక ఇంటర్వ్యూలో ఫ్లాష్ బ్యాక్ పర్స్పెక్టివ్ అని, ఫేక్ అని అనడం మాత్రం అస్సలు నచ్చలేదు. అదసలు చెప్పాల్సింది. బట్ ఫైనల్ డ్రాఫ్ట్‌లో కట్ చేశామని ఇలా చాలా చెప్పారు. బికాస్ బేసిక్‌గా అది ఫేక్ అని ఎందుకు ట్రెండ్ అయింది? ఫ్లాష్ బ్యాక్ దెబ్బేసింది కాబట్టి. దానివల్ల సినిమా అండ్ లియో క్యారెక్టర్‌పై ఎమోషన్ అనేది దెబ్బేసింది. వై హి ఈస్ డూయింగ్? వాట్స్ ద పర్పస్? వాట్స్ ద ఫ్లాష్ బ్యాక్? ఫాదర్, సన్, ఫ్యామిలీ మధ్య ఏం జరిగింది అని. ఎయిదర్ మిస్టరీ అన్నా మెయింటైన్ చేయాల్సి ఉంటది. లేక చూపించొచ్చు, చూపించకపోవచ్చు. బట్ చూపించి యాక్చువల్లీ ఇది కాదు, ఇట్స్ పర్స్పెక్టివ్, ఫేక్ అని కొట్టేశారు. ఇదంతా ఎలా ఉంటదంటే ఆన్ స్పాట్‌లో అల్లేసిన దానిలాగా ఉంటది. ఎవరో తెలీదు. ఫ్యాన్స్ ఆర్ ఎనీవన్ తెలీదు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఫేక్ అయినా అది నమ్మేలా ఉండాలి. తర్వాత ఆడియన్స్‌కి అది ఫేక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పినా అదొక డీటెయిల్ కింద యాడ్ అవుద్ది. బట్ 50% ఆడియన్స్ ఫ్లాష్ బ్యాక్‌కి వంకలు పెట్టారు కాబట్టి దాన్ని ఫేక్ అనడం ఏం బాలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ 'డార్లింగ్' సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ హీరో ఇమాజినేటివ్ స్టోరీ అంటే ఫేక్. అయినా చాలా బావుంటది. ఇన్‌ఫాక్ట్ నేను సినిమా చూడాలి అనుకుంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫే ఎక్కువ సార్లు చూస్తా. మళ్ళీ ప్రీ క్లైమాక్స్‌కొచ్చేస్తా. అది ఫేక్ అయినా ఫీల్ ఏమాత్రం మిస్ అవ్వదు. సినిమా అనేదే నాట్ రియాలిటీ. సో, అది ఇంట్రెస్టింగ్‌గా లేకుండా ఎలా? జస్ట్ ఆ ఆన్సర్‌కి లోకేష్ ఇంకేదన్నా చెప్పి ఆ స్టేట్మెంట్ క్లోజ్ చేసుంటే బాగుండేది. బట్ ఫ్యాన్ థియరీకే సింపుల్‌గా ఓటేసి క్లోజ్ చేశారు. అది నచ్చలేదు. నెక్స్ట్ 'ఆల్ఫోన్సో పుత్రిన్', 'గోల్డ్'. ప్రేమంతో చాలా పాపులారిటీని గెయిన్ చేసుకున్నారు 'ఆల్ఫోన్సో'. అంతే క్రిటిసిజం కూడా హెవీగానే ఫేస్ చేశారు ఈ 'గోల్డ్' మూవీ ద్వారా. ఏమైందో ఏమో సినిమాకి నెగటివిటీ వచ్చేపాటికి తట్టుకోలేక చాలా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక డైరెక్టర్ విజన్‌లో తాను గ్రేటే తీశా అని అనుకోవచ్చు. బట్
అదర్స్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకున్నప్పుడే దేనికైనా రెడీగా ఉండాల్సి ఉంటది. దీనికి చాలా చెప్పారు. ఎగ్జాంపుల్‌గా ఒక టీ బాలేకపోతే బాలేదని చెప్పకూడదంట. పాలెక్కువయ్యాయా? అందులో నీళ్ళెక్కువయ్యాయా? షుగర్ ఎక్కువైందా? అని చెప్పాలంట. మరి షుగర్ బదులు సాల్టేస్తే ఏం చేయాలి సార్? విరిగిపోయిన పాలతో టీ చేస్తే ఏమని చెప్పాలి సార్? అఫ్‌కోర్స్ అందరూ చెప్తారు వై దే డిడ్‌న్ట్ లైక్డ్ మూవీ అని. డైరెక్టర్ టీ, ఆమ్లెట్, రైస్ కుక్కర్‌లో రైస్ ఇలాంటివి కాకుండా ఏదన్నా స్పెషల్ డిష్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్తే అప్పుడు కరెక్ట్ అయ్యేది. బికాజ్ టీ మేకింగ్ అనేది చాలా మందికి తెలుసు. సినిమా తీయటం అందరికీ తెలుసా? తెలీదు గదా! సో, ఒక స్పెషల్ డిష్ ఆర్ రెసిపీ తీసుకొని మూవీకి లింక్ చేసుంటే, అది ఎక్కువ, ఇది ఎక్కువ అనేది ఉండదు. టేస్ట్ బాలేదనే చెప్తారు ఎట్ ద ఎండ్. కారం మొత్తం ఎక్కువేసేస్తే ఏం తింటాడు తినేవాడింక? ఇదే కాదు 2, 3 సీన్స్ ఇచ్చి వీటిని ఇంకెవరన్నా గ్రేట్‌గా చెయ్యగలరా అని ఛాలెంజ్ గూడా చేయటం స్టార్ట్ చేశారు. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. అయినా నాకోటి అర్థం గాదు. అందరూ సినిమాలే తీస్తే చూసేదెవరండి మరి? అయినా చూసే అందరికీ అది తెలిస్తే మనీ బెట్టి సినిమా అందరూ ఎందుకు జూస్తారు? ఎవరంతట వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ఓన్ ఎంజాయ్‌మెంట్‌ని క్రియేట్ చేసుకోగలరు గదా! ఎవ్వరు ఎవరిని సినిమా తియ్యి అని ఫోర్స్ చెయ్యరు. ఒకప్పటి ఆడియన్స్‌గా ఉన్న పర్సనే ఇప్పుడు ఫిల్మ్ మేకర్‌గా మారి, తనకి ఇష్టమయ్యి సినిమా చేసి, ఆ ప్రొడక్ట్‌ని ఆడియన్స్‌కి టేస్ట్ చేపించాలి అని చేస్తారు. అలా టేస్ట్ చేసిన వాళ్ళు టేస్ట్ బాలేదని జెప్పారని నువ్వే చెయ్యి అంటే, దేశంలో ఎవ్వరు ఏ ప్రొడక్ట్ అమ్మరు. ఎవరికి వారే అన్నీ క్రియేట్ చేసుకోవాలిక. మనమేమి ఆది మానవుల కాలంలో ఉండట్లేదు గదా! ఇచ్చిపుచ్చుకునే కాలంలో బ్రతుకుతున్నాం. అట్ ద ఎండ్ ఏంటంటే, డైరెక్టర్ తనకి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని జెప్పి, దీనికి ఒక ముగింపిచ్చేశారు. నెక్స్ట్ 'నాగవంశి', 'గుంటూరు కారం'. దీనికి ముందు ఒకటి జెప్పాలి. యాక్చువల్లీ నాకు కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చే ఫిల్మ్స్ అంటే ఒక హామీలా భావిస్తా. ఒకటే ప్రొడ్యూసర్ 'రాహుల్' యొక్క ప్రొడక్షన్ హౌస్. ఇంకోటి 'నాగవంశి'ది అండ్ ఇంకోటి 'దిల్ రాజుస్' అది కూడా 'వన్స్ అపాన్ ఎ టైమ్'. మిగతా ప్రొడ్యూసర్స్ ఎక్కువగా మాట్లాడరు. ఐ మీన్ నేను వినలేదు. సో, తెలీదు. మాక్సిమం రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ అంతా డైరెక్టర్స్‌ని చూజ్ చేసుకోవడం బట్టే వాళ్ళు ఆలోచిస్తారు. బట్ ఈ ముగ్గురు ఒక ప్రాజెక్ట్‌ని టేకప్ చేసే ముందు స్క్రిప్ట్‌పై కొంచెం ఆలోచిస్తారని నమ్ముతా. అంటే 'ఆదికేశవ' లాంటివి కాదులెండి. అలాంటివి ముందే చెప్పేయొచ్చు. ట్రైలర్ కట్ చేసే పర్సనే ఇది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేస్తారనుకోండి. నేను చెప్పేది మిగతా ఫిల్మ్స్‌పై. లైక్ 'నక్కా రాహుల్' స్క్రీన్ ప్లే డ్రాఫ్ట్ తీసుకొని చదవడం. 'నాగవంశి' 70% కేసెస్‌లో ఇది జనాలకి సాటిస్ఫాక్షన్ ఇస్తదా? అనుకున్న జోనర్‌కి సెట్ అవుద్దా లేదా అని ఆలోచించడం. అండ్ ఒకప్పటి 'దిల్ రాజు' డైరెక్టర్స్‌ని తీసుకురావటం. వాళ్ళతో ట్రావెల్ చేయటం, ఇన్పుట్స్ ఇవ్వటం. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అయితే ఒక స్పెషల్ వీడియోనే చేస్తా గానీ, ప్రస్తుతానికి జీకే విషయానికొస్తే, మూవీకి సంబంధించి 'నాగవంశీస్' 70-80% పోస్టర్స్ దగ్గర, అలాగే ట్విట్టర్‌లో, ట్వీట్స్‌లో మాస్ అనే వర్డ్ ఉంటది మీరు గమనిస్తే. కమర్షియల్ ఎంటర్‌టైనరే. కానీ మాస్ అవతార్, మాస్ స్ట్రైక్, మాస్ నంబర్, మాస్ సాంగ్. మాటకి ముందు మాస్, మాట తర్వాత మాస్. దింపిన పోస్టర్స్ కానీ, ట్రైలర్ కట్ కానీ అన్నీ అలాగే ఉంటాయి. ఇట్స్ మాస్ అనే ప్రొజెక్ట్ చేసినట్టు. ట్రైలర్ చివర్లో మదర్ పాయింట్ ఒకటి తీసుకొచ్చారులే గానీ, మాక్సిమం మాస్ అనే ప్రమోట్ చేశారు గదా! సాంగ్స్ అవే, క్యారెక్టర్‌ని గూడా అలాగే బెట్టారు. కానీ ఇక్కడేం జరిగిందంటే, మాస్ వర్డ్‌కి బ్యాన్ పడిందని ఫ్యామిలీకి షిఫ్ట్ చేశారు. 'సలార్' మాస్ మూవీ. ఇది ఫ్యామిలీ మూవీ అని ప్లేట్ రివర్స్ చేశారు వెంటనే. ఫ్యామిలీ ఆడియన్స్ వీడియోస్ ట్రెండ్ అయ్యాయని. కానీ విషయం ఏంటంటే మేకర్స్ మాస్ కమర్షియల్‌గానే ఉండాలి అని క్రియేట్ చేశారు ఫస్ట్ నుంచి. రియల్లీ ఇది ఓన్లీ ఫ్యామిలీ మూవీ అయితే ఒక అమ్మ సాంగ్ ఎందుకు కట్ చేశారు సినిమాలో? ఫ్యామిలీ అని పుష్ చేశాక గాని యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్‌ని. అయినా అంత మంచి సాంగ్‌ని ఎలా కట్ చేశారో మరి. నెక్స్ట్ 'అనూప్ భండారి', 'రాజారథ'. విక్రాంత్ రోనా డైరెక్టరేనా? గుర్తుందో లేదో అని చెప్తున్నా. పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ 'రంగితరంగా' 'రాజారథ' అనే మూవీతో వచ్చారు. 'రంగితరంగ'లాగే సేమ్ తన బ్రదర్‌నే హీరోగా చేసి తీశారు. హీరోయిన్ కూడా 'రంగితరంగా' ఫేమే. అయితే వీళ్ళ ముగ్గురిని ఒక షో వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అందులోని యాంకరే ఒక బ్యాడ్ క్వెషన్ అడిగారు అనుకుంటే, వీళ్ళ ముగ్గురు సెన్స్‌లెస్ ఆన్సర్స్ ఇచ్చారు. మీ సినిమా చూడని ఆడియన్స్‌ని మీరేమంటారు డాష్ అని యాంకర్ అడిగితే, ట్రాష్ అని డైరెక్టర్ అండ్ హీరోయిన్ అన్నారు. లోఫర్ ట్రాష్ అని హీరో. సరిపోయారు ముగ్గురికి ముగ్గురు అనేలా చెప్పారు. పైగా ఆ స్టేట్మెంట్స్ పాస్ చేశాక నవ్వుకున్నారు. అట్‌లీస్ట్ ఒక్కరికి కూడా వాళ్ళ మాట రాంగ్ అని అనిపియలేదా అంటే, అది వాళ్ళ ఆడియన్స్‌ని చూసే విధానమని అనిపించింది నాకు. దీని గురించి ఆ టైంలో చాలానే జరిగింది కర్ణాటక ఇండస్ట్రీలో.
నెక్స్ట్ ఇండస్ట్రీ టీం వాళ్ళే వెంటనే స్పందించారు. డైరెక్టర్ అండ్ హీస్ బ్రదర్ అపాలజీ కూడా చెప్పారు. నెక్స్ట్ సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్. 90% ఇండియన్ పీపుల్ ఫ్లైట్ ఎక్కలేదు, పాస్‌పోర్ట్స్ లేవు. సో, అందుకే ఫైటర్ ఎక్కట్లేదు ఆడియన్స్‌కి అని కవరప్ వేశారు మొన్న ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ఆనంద్. వాహ్! అన్న వాహ్! ఏమన్నా ఆన్సర్ ఇచ్చావా? అయినా అదేం కవర్ డ్రైవ్ అండి. అంటే ఇప్పుడు 'ఘాజీ' సినిమా నచ్చినోళ్ళంతా సబ్‌మెరైన్‌లో ట్రావెల్ చేశారా? 'ఇంటర్‌స్టెల్లార్' నచ్చినోళ్ళంతా బ్లాక్ హోల్‌లో ట్రావెల్ చేశారా? 'ఆపెన్‌హైమర్' నచ్చినోళ్ళంతా న్యూక్లియర్ బాంబ్ పేల్చినోళ్ళా? 'బోయపాటి ఫిల్మ్స్' నచ్చినోళ్ళంతా యాంటీ గ్రావిటీని ఎక్స్‌పీరియన్స్ చేశారా? అంతెందుకు మీరు తీసిన 'పఠాన్' మూవీ నచ్చినోళ్ళంతా రా ఏజెంట్స్‌గా పనిచేసినోళ్ళా ఏంటి? ఇలాంటి సమాధానాలు హీరోస్ గురించి ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళు చెప్తే, పోన్లే ఫ్యాన్ గదా! ఏదో ఫ్రస్ట్రేషన్‌లో వాగారనుకోవచ్చు గానీ, ఒక డైరెక్టర్ అనడం ఏంటండి? అయినా మీరొక 1000 క్రోర్స్ కలెక్షన్స్ తెచ్చుకున్న మూవీ తీశారు. అలాంటి మీరు ఇలాంటి కామెంట్స్ పాస్ చేయటం 1000 క్రోర్స్ కొట్టాయండి అసలు? లేక అది కూడా కవరప్పేనా? ఆ! కార్పొరేట్ బుకింగ్స్ అంటగా బయట టాకు. ఫైనల్లీ నేను వీళ్ళ గురించి, వీళ్ళ స్టేట్మెంట్స్ గురించి అన్నా గదా అని తప్పుగా అనుకోవద్దు. ఫేమ్‌కి అలవాటయ్యి కొంత డౌన్ అయిందనే ఫ్రస్ట్రేషన్‌లో ఆర్ మనీ పోతది అనే ఫ్రస్ట్రేషన్‌లో ఈ స్టేట్మెంట్స్ వెనుక రీజన్స్ అవుతాయి. బట్ ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్. ప్రాక్టికాలిటీ ఈజ్ రియాలిటీ, రియాలిటీ ఈజ్ రిస్కీ, రిస్కీ ఈజ్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆర్ ఏదన్నా ఎక్స్‌టర్నల్ ఫోర్స్ ఆర్ ఎజెండాతో మీరలా మాట్లాడుంటే నెక్స్ట్ టైమ్ అలా మాట్లాడకండి. క్రియేటివిటీ అనేది మనం చేసే వర్క్‌లో ఉండాలి గానీ, చూసే ఆడియన్స్‌కి కవర్ అప్ స్టోరీస్ ఇవ్వటం, మరి బ్లేమ్ చేసే విషయంలో ఉండకూడదని నా ఫీలింగ్. దీనిపై మీరేమంటారు గైస్? మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరన్నా ఇలా చేసుంటే కూడా కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ పార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.